చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరుచుకుందాం. మన ప్రభు ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకే ప్రార్థన ద్వారాగా స్థాపించబడిన సంఘాలు, ప్రార్థన ద్వారాగా చేయబడిన వివాహ బంధాలు, ప్రార్థన ద్వారాగా పుట్టిన బిడ్డలు, ప్రార్థన ద్వారాగా ఏ వ్యాపారం అయితే, ఏ యొక్క బిజినెస్ అయితే, ఏ జాబుల కొరకు అయితే మనము ప్రార్థన పూర్వకంగా ప్రభు మీద ఆధారపడి నమ్మకం ఉండి విశ్వాసముతో ఆ కార్యమును మనం ముందుకు తీసుకుని వెళ్తామో, ప్రభు అన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకే ఎలియజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు? లాబాను ఇంటికాడ సాక్ష్యం ఇస్తున్నాడు. రెబెక్కమ్మ గారి ఇంటికాడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యము? నా అబ్రహాము నా యజమానుడిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? బహుగా ఆశీర్వదించాడు. మన కోసం అలా చెప్పిన వాళ్ళు ఉన్నారా? మన కోసం అలా ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు అంత అసూయతో నిండిపోతున్నారు జనాలు. మన కళ్ళ ముందు మంచి సాక్ష్యం చెప్తారు, తర్వాత అమ్మ బాబాయ్ వారండి అని చెడ్డగా మాట్లాడుకున్నవారు ఉన్నారు. అది మనకి ఆశీర్వాదము కాదు, అది మనకి దీవెన కాదు. ఇక్కడ ఎలియజరు అబ్రహాము కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చిన తర్వాత అబ్రహాము పంపించిన విలువైన వస్త్రాలు, విలువైన బంగారమును రెబెక్కమ్మకు కానుకలుగా సమర్పించి ప్రదానము చేయబడి ఆ యొక్క రెబెక్కమ్మని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. అందుకోసమే నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు. అబ్రహాముతో మరొక వ్యక్తి ఉన్నాడు, లోతు అనే వ్యక్తి. ఈ లోతు అబ్రహాము సహోదరుడిగా పిలువబడుతున్నాడు. అబ్రహాముతో ఉన్నంత కాలము దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే అబ్రహాముతో ఉన్నందుకు అబ్రహాము దాసుడిని దీవించాడు. అబ్రహాము యొక్క సహోదరుడైన లోతును దేవుడు దీవించాడు. ఒక రోజునంట అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవ వచ్చిందంట. ఏమొచ్చిందంట చెప్పాలి అందరూ కూడా? ఏమొచ్చింది? గొడవ వచ్చింది. చిన్న గొడవలు వస్తాయి రావా? మన పిల్లలు ఉంటారు ఇంట్లో, చిన్న మనసు బాధలు వస్తాయి రావా? వస్తాయి. అప్పుడప్పుడు ఏదైనా అనుకుంటారు, మళ్ళీ మరోజు కలిసిపోతారు. కానీ ఇక్కడ అలా కలవటానికి లేకుండా అబ్రహాముకి కాస్త బాధ వచ్చింది. లోతు మరి నీ పశువుల కాపురులకి నా పశువుల కాపురులకి మరి గొడవలు వస్తేనే గొడవ వచ్చింది. మరి నువ్వు ఒక పంచే, నేను కుడివైపుకి వెళ్ళిపోతాను, నువ్వు ఎడమవైపుకి వెళ్ళిపో, లేకపోతే నేను ఎడమవైపుకి వెళ్ళిపోతాను, మీరు కుడివైపుకి వెళ్ళిపోండి అంటే అబ్రహాం లోతు ఏమనాలి? లోతు ఇదేంటనయా, మన పశువుల కాపురుల గొడవ వస్తే నన్ను దూరంగా పొమ్మంటున్నావు, మన పశువుల కాపురులకు కలహం పడితే నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావు ఏంటి? నన్ను విడిచిపెట్టి మీరు అంటావేంటి అని అడగాలి. అంతే కదండి. నేను ఈ రోజున ఆశీర్వదించబడ్డానంటే దేవుడు కృప వలన, నీ ప్రార్థన వలన, నీ సావాసము వలన నేను దీవించబడ్డాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచుకుందాం. నీ సావాసము వలన నేను ఆశీర్వదించబడ్డాను, నన్ను వెళ్ళిపోమంటావేంటి అని అడిగి బలవంతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా. నాకు అప్పుడప్పుడు నవ్వుతుంటుంది. మన సంఘంలో కొంతమంది ఆ కోపం వచ్చి సంఘానికి మానే అన్నప్పుడు అలా అన్న మాట, సంఘం నీదంటే మేము మానవ అంటారు. దేవునికి స్తోత్రం. నేను అప్పుడప్పుడు నవ్వుకుంటాను, అబ్బా ఎంత మంచి విశ్వాసి. కోపంలో ఏదో అంటాం, అయ్యా నిజాలా? కోపం వచ్చినప్పుడు ఏదో మాట జారుతాం, మాట జారినంత మాత్రాన సావాసాన్ని విడిచిపెట్టేయాలా? అప్పుడు వెంటనే ఈ యొక్క లోతు ఏం చేశాడంటే కోపము తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఏ పట్టణానికి వెళ్ళిపోయాడు తెలిసిన? ప్రార్థన లేని స్థలము, సావాసము లేని స్థలము. కనులు ఎత్తి చూసినప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము కనులకు ఇంపుగా కనబడుతుందంట. ఆ సొదొమ గొమొర్రా పట్టణము కళ్ళకు రమ్యమైన పట్టణముగా కనబడుతుంది. ఆ పట్టణం వెళ్ళిపోవటానికి నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు సావాసాన్ని విడిచిపెట్టి
అబ్రాహాము తన సహోదరుడైన మంచి ప్రార్థన వీరుని విడిచిపెట్టి, తన కొరకు ప్రార్థన చేసిన అబ్రాహాముని విడిచిపెట్టి ఏమండి ఎక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడంటే, ప్రార్థన లేని దేశానికి, ప్రార్థన లేని ఊరికి, ప్రార్థన లేని ప్రాంతానికి లోతు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయాడో అబ్రాహాము చాలా బాధపడ్డాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాముకు దూరం అయిపోయాడు. ఆ పట్టణం ఎలాంటిదంటే ఒక్కడు కూడా నీతి గలవాడు ఆ పట్టణం లేడు. ఆ పట్టణం ఎలాంటిదంటే సొదొమ గొమొర్రా పట్టణం, వాయువర్షం లేని పట్టణం, పరిశుద్ధత లేని పట్టణము, అపవిత్రమైన జన సమూహముతో ఉన్న పట్టణము, చిన్నవారు మొదలుకొని ముసలివారి వరకును కామముతో, పాపముతో, పాపిష్టి హృదయముతో ఉన్న పట్టణములో ఆ ఊరికి ఇక లోతు బిడ్డలు, లోతు భార్య, లోతు పనివారు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడం వలన పిల్లరా ఆలోచించండి, ఏమండి అక్కడ ఆ పట్టణము అప్పుడే ఒక ప్లాన్ జరుగుతుంది. దేవుడు ఆ పట్టణాన్ని తీసేద్దాం అనుకుంటున్నాడు. ఆ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చేయాలని దేవుడు ఉన్నాడు. ఆ శపించబడిన పట్టణం అంట, బైబిల్లో ఉంది శపించబడిన పట్టణం. కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ కాలిపోతుంటుంటాయి, కొన్ని పట్టణాలు వరదలు కొట్టుకొని వెళ్ళిపోతుంటుంటాయి. ఏమంటే అందరూ అంటారు, నేను అంటలేదు కానీ ఆ మాట, అందరూ అంటారు పాపం పెరిగిపోయిందండి. ఏం పెరిగిపోయిందంట? పాపం పెరిగిపోయిందండి. మన పెట్రోల్ బంక్ దగ్గర వర్షం వస్తుందని నిలబడితే ఏమంటే కొన్ని ప్రాంతాల వరదల్లో మునిగిపోయి కొట్టుకెళ్ళిపోతుంటే ఆ పెట్రోల్ బంక్ ఆయన అంటున్నాడు, పాపము ఎక్కువైపోయిందండి, గ్రామాలు మునిగిపోతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు. ఏమండి చిన్నపిల్లల మొదలు పెద్దవారి వరకు దైవ భక్తి, దైవ జ్ఞానము లేదండి అంటున్నాడు. ఆయన ఏమన్నా పండితుడా? ఆయన అయినా చర్చికి వెళ్ళే మనిషా? కాదు, ఒక అన్యజనుడు. బైబిల్ జ్ఞానం తెలియని ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు నేను ఆశ్చర్యపోయాను. నేను అన్నప్పుడు మీరు ఏమైనా చర్చికి వెళ్తారండి? చర్చికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, కానీ ఎక్కడ చూసినా పాపము. పిల్లలు పెద్దవారిని గౌరవిస్తలేదు, భార్యను భర్త గౌరవిస్తలేదు, తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడుతున్నారండి. ఏ కుటుంబంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా మటలు జరుగుతున్నాయి. సొంత బిడ్డలనే తల్లిదండ్రులు చంపేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లలు చంపేస్తున్నారు, భర్తనేమో భార్య చంపేస్తుంది. రకరకాలుగా ఈ భూమి మీద వ్యవస్థ మారిపోతుంది. జ్ఞానము పెరిగినప్పటికీ, ఏమంటే జ్ఞానము డెవలప్ అయినప్పటికీ మనుషులు ఎట్టిపోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ భూమి మీద మనుషులు ఉంటున్నారండి అని ఆయన మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ సొదొమ గొమొర్రా పట్టణము ఎలాంటి పట్టణం అంట? దేవుడి దృష్టికి బహు ఘోరంగా కనబడుతుందంట. భక్తి గల వారు లేరు, ప్రార్థన చేసిన వారు లేరు. అలాంటి పట్టణానికంట చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, పిల్లలు వదిలేండి అమ్మ, చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో తెలిసిన, దేవుడు ఆ పట్టణానికి కాల్చేస్తానని ప్లాన్ వేసుకున్నప్పుడు అబ్రహాముకి చెప్పాలనుకున్నాడంట. ఎవరికి చెప్పాలనుకున్నాడు? చూడండి, తన స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా ఈ పట్టణాన్ని, ఈ ఊరిని కాల్చివేస్తే రేపన్న రోజుని ప్రభా నాతో ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు అని నన్ను ప్రశ్నిస్తాడేమో, అని నన్ను అడుగుతాడేమో అని చూసా. అంటే అబ్రహాం అంటే దేవుడికి ఎంత ఇష్టమో ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. అబ్రహాం అంటే దేవుడికి ఎంత ఇష్టమో ఒకసారి ఆలోచించండి మనసు పెట్టి. అబ్రహాముతో చెప్తే అబ్రహాం అన్నాడు, ప్రభా ఆ ఊరిలో 80 మంది నీతిమంతులుంటూ విడిచిపెడేస్తావా? 80 మంది నీతిమంతులుంటూ విడిచిపెడతావా ప్రభా అంటే ప్రభు అంటున్నాడు, ఏమండి 80 మందిగా 70 మందిని విడిచిపెట్టేస్తాను. మరలా నా 70 మంది కూడా నీతిమంతులు లేరు, పోలు ఒక 50 మంది ఉంటే విడిచిపెట్టేస్తావా ప్రభా అంటే 40 మందిని విడిచిపెట్టేస్తాను. అంటే కాయగూరలు కొన్నప్పుడు మనం బేరం ఆడతాం కదా, అలాగే బేరం ఆడుతున్నాడు అబ్రహాము దేవుడితో. ఆ పట్టణాన్ని కాపాడటానికి, ఆ ప్రజలను కాపాడటానికి, ఆ ప్రజల ఆత్మలో రక్షింపబడాలి, ఆ ఊరు కాలిపోకూడదు అని దేవుడు సహించలేకపోయాడు, దేవుడు తట్టుకోలేకపోయాడు. భూమి మీద ఆ పట్టణం, ఆ ఊరు ఉండకూడదని అగ్ని గంధకముల చేత కాల్చేయలేని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ఏమండి అబ్రహాముకు తెలియపరుస్తున్నాడు.
అబ్రాహాము అన్నాడు, అయ్యా ఒక్క 30 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? ఆ 30 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాల్చకుండా ఉంటావా ప్రభా అంటే ఆ 30 మంది కూడా లేరు. లాస్ట్కి 20 మంది ఉన్నారా ఉంటే విడిచిపెట్టేస్తావు అంటే దేవుడు 20 మందిని విడిచిపెట్టేస్తాను. మరలా ప్రభా నీకు కోపంగా నేను మాట్లాడుతున్నానా, నీకు విరోధంగా నేను మాట్లాడుతాను, ధూళి వంటి వాడును బూడిది వంటి వాడును, ఏమనుకోదు మరొక్క మాట ప్రభా, ఒక్క 10 మంది ఉంటే 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా ప్రభు అంటే 10 మంది కూడా నమ్మకస్తులు లేరు, 10 మంది కూడా నీతిమంతులు లేరు, 10 మంది కూడా ప్రార్థన వీరులు ఆ పట్టణంలో లేరు. పిల్లారా, అబ్రహాము ప్రశ్నించి ప్రభువుకు ప్రార్థించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఒక చక్కిన మాట ఉంది. అక్కడ ఎవరున్నారంటే అబ్రహాము సహోదరుడు ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు. లోతు భార్య, లోతు 2 కుమార్తెలు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును బట్టి ఒక దూతలను పంపించాడు. ఆ ఊరు ఎవరి దగ్గర పంపించాడు? లోతు కుటుంబం దగ్గరికి పంపించాడు. లోతు కుటుంబం దగ్గర పంపించే దేవదూతలు వచ్చి ఆ లోతుతో ఏమైనా మాట్లాడుతున్నాయో తెలిసిన, లోతు నీవు నీ భార్య నీ పిల్లల్ని తీసుకొని అర్జెంటుగా ఏమండి ఇక్కడ అసలు నిలవద్దు, వెళ్ళిపో అంటే ఏమండి ఆ యొక్క దూతలో ఆ లోతుతో మాట్లాడుతుండగా ఆ ఊరిలో ఉన్నవారందరూ కూడా యవనస్తులు మొదలుకొని ముసలితనం అనుకున్న వారు అందరూ కూడా వచ్చేసి ఆ తలుపు కొడుతున్నారంట. కొట్టి, ఇగో ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన మనుషులు మాకు అప్పగించు, మేము వారితో పాపం చేస్తాం అంటే లోతు అంటున్నాడు, అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు వచ్చిన మనుషులు కాదు దేవదూతలు, దేవుడి యొద్ద నుంచి వచ్చిన దేవదూతలు మన ఇంటికి వచ్చారయ్యా, వారితో మీరు పాపం చేస్తారా? మీ కళ్ళు మూసిపోతున్నాయి, అవసరమైతే నా బిడ్డలైనా పంపిస్తాను కానీ వారిని మీకు అప్పగించను, దేవుడు ఉగ్రత మన మీద రగులుకుంటుంది అని చెప్తుంటుంటే అబ్రహామునంట తోసేశారంట. నువ్వెవడరా, ఊరి నుంచి మా ఊరు వచ్చి దేవదూతలతో మేము పాపం చేస్తామని మేమంటే నువ్వులా మమ్మల్ని ప్రశ్నిస్తావా అని లోతు పేక మీద చేసి ఆ ప్రజలు తోసేశారంట దేవదూతలతో పాపం చేయటానికి. అప్పుడు వెంటనే దేవదూతలు ప్రభు అక్కడ వారిని శపిస్తాడు, వీరందరూ కన్నులు ముయ్యబడినగా కంటే వారి కన్నులన్నీ కూడా ముయ్యబడతాయి, వారికి ఏమి కనబడదిక, ఒకడు తడుముకుంటున్నారు, గుడ్డు బ్రతుకు అయిపోయింది, చీకటి బ్రతుకు అయిపోయింది. అప్పటికైనా వారు ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? లోతు నీ మాట ఎదిరించావయ్యా, దేవదూతలతో మేము పాపం చేయడానికి బలి తెగించావయ్యా, అయ్యా అందుకే మా కన్నులు మూయబడ్డాయి, మాకు కనబడట్లేదు, చూపును కోల్పోయాము. లోతు క్షమించు అన్న మాట అన్నారాలు? అనలేదండి. క్షమించు, మా కోసం ప్రార్థనించే, దేవుడు ఉగ్రత ఎప్పుడో రావడం కాదు, ఇప్పుడే మా మీదకి వచ్చేసింది, మా కన్నులు కనపడట్లేదయ్యా, గుడ్డివారం అయిపోయాం, చూపు కనపట్లేదు, ఒకడు తడుముకుంటున్నారు. దేవుని దూతలో వెంటనే లోతుతో చెప్పిన మాట ఏంటో తెలిసిన, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నీ భార్యను నీ 2 పిల్లలు తీసుకుని వెళ్ళిపో, ఈ ప్రదేశంలో ఉండటానికి వీలు లేదు అన్నప్పుడు ఏమంటే చూడొద్దు, తిరిగి ఈ శపించబడిన స్థలమును తిరిగి చూడొద్దు, ఈ శపించబడిన ఊరిని తిరిగి చూడొద్దు, లోతు తీసుకుని వెళ్ళిపో అనుబడికి భార్య లోతు వెనకాల బిడ్డల వెనకాల భార్య నడిచి వస్తున్నారు. ఊరిని విడిచిపెట్టి పరుగున త్వరగా వెళ్ళిపోవాలి మీరు, దేవుడు అగ్ని గంధకముల చేత ఈ గ్రామాన్ని కాల్చేస్తున్నాడు అని చెప్పినప్పుడు లోతు వెళ్తున్నాడు, లోతు పిల్లలు వెళ్తున్నారు, లోతు పిల్లలు బిడ్డలు వెనకాలేమో భార్య వెళ్తుంది. భార్య కాస్త ఆశ, ఆ శపించబడిన పట్టణాన్ని దేవుడు దేవుడు చూడొద్దు అన్నాడు. కానీ ఈమె ఏం చేసింది? కాస్త వెనక్కి తిరిగి చూసింది, లోకము వైపు
ఆ శపించబడిన ఆ స్థలము వైపు, ఆ ప్రజల వైపు, ఆ పాపిష్టి మనుషుల వైపు ఎప్పుడైతే తిరిగి చూసిందో ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజుకి ఉప్పు స్తంభము ఏమండి ఆ పట్టణంలో ఉందంటండి. బైబిల్లో ఉన్న ప్రతి మాట వాస్తవం. నువ్వు నమ్మున నమ్మకపోయినా